ఇక్కడ ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ప్లస్ 3√11 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక్కోన్నాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ మనం షార్ట్ కట్లో చేద్దాం. చూడండి, ఇది షార్ట్ కట్లో. ఓకేనా, మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 3√11 ఇచ్చాడు మనకి. ఓకేనా, మనకు అనుకోవాల్సింది ఎక్స్ ప్లస్ 1/x కాబట్టి. ఓకేనా, దీన్ని డైరెక్ట్గా ఎలా చేద్దాం అంటే చూడండి, దీన్ని స్క్వేర్ చేద్దాము, దీన్ని స్క్వేర్ చేద్దాం. దీని యొక్క డిఫరెన్స్ అనేది, స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటే అది ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనా, దీని యొక్క స్క్వేర్ చేయండి. ఇది 10 స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేయండి. 10 స్క్వేర్ అంటే 100. దీన్ని కూడా స్క్వేర్ చేయండి. దీన్ని కూడా స్క్వేర్ చేస్తే 3√11 స్క్వేర్ చేస్తే ఎంత? 3 స్క్వేర్ 9 ఇంటూ √11 స్క్వేర్ అంటే ఎంత? 11. √11 స్క్వేర్ అంటే 11. సో దేర్ఫోర్ 99. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 1 ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ప్లస్ అడిగాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చేసేసి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x అడిగాడు కాబట్టి, ప్లస్ అడిగాడు కాబట్టి, సో దేర్ఫోర్ దీన్ని మనం 2తో ప్రొడక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రియల్ నెంబర్ని మనం 2తో ప్రొడక్ట్ చేయాలి. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్, ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది? రియల్ నెంబర్ 2 ఉంది కాబట్టి 10 ఇంటూ 2 20 ఆన్సర్. ఓకేనా, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? ఎక్స్ మైనస్ 1/x ఉందనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాలంటే ఏం చేస్తారు? దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. ఇది ఎప్పుడు దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి? దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. దీని యొక్క స్క్వేర్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి 1 ఉండాలన్నమాట. సో దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 1/x ఎంత? ఇక్కడ 1 ప్లస్ 1/x అంటేనో దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. ఎక్స్ మైనస్ 1/x అనుకో, దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. 2 ఇంటూ 3 ఇంటూ √11 గెట్ 6√11 అవుతుంది ఆన్సర్. ఒకవేళ మైనస్ అడిగితేనో 6√11 అవుతుంది. ఒకవేళ ప్లస్ అడిగి, ఇక్కడ ప్లస్ అడిగాడు కదా, ఎక్స్ ప్లస్ 1/x అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈస్ 20 అనమాట. దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ ఇలా ఉంటుంది అన్నమాట షార్ట్ కట్లో. దీన్ని పూర్తి స్థాయిలో ఎలా చేద్దాం చూద్దాం. పూర్తి స్థాయిలో ఎలా చేద్దాం చూద్దాం. ఒక సొల్యూషన్ చూడండి. గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 3√11. ఓకేనా, మనకు అనుకోవాల్సింది రెసిప్రోకల్ ఆఫ్ 1/x కావాలి. సో దేర్ఫోర్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ √11. సో దేర్ఫోర్ దీన్ని మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి మనం. ఓకేనా, రేషనలైజ్ చేస్తే ఎంత? ఇది 10 ప్లస్ √11 ఇంటూ 10 మైనస్ 3√11 బై 10 మైనస్ 3√11. ఓకేనా, సో 1 ఇంటూ 10 మైనస్ 3√11 ఎంత? 10 మైనస్ 3√11 బై ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ 10 స్క్వేర్ మైనస్ √11 హోల్ స్క్వేర్ గెట్ ఎంత? 10 మైనస్ 3√11 బై 100 మైనస్ 3 స్క్వేర్ 9 √11 స్క్వేర్ 11 ఎంత? 99 వస్తుంది. ఇంకో స్టెప్ రాద్దాం. 10 మైనస్ 3√11 బై 100 మైనస్ 99 గెట్ 10 మైనస్ 3√11. ఓకేనా, 100 మైనస్ 99 1 అవుతుందిగా. కింద డినామినేటర్లో వేసుకున్న ఒకటే, వేసుకోకపోయినా ఒకటే అనమాట. సో దేర్ఫోర్ ఇది 1/x ఆన్సర్. మనకు కావాల్సింది ఎంత? ఎక్స్ ప్లస్ 1/x కదా. ఎక్స్ అంటే ఎంత మనకి? 10 ప్లస్ 3√11 ప్లస్ 1/x ఎంత? 10 మైనస్ 3√11. చూడండి, ఇక్కడ ప్లస్ √311 మైనస్ √311 క్యాన్సిల్. 10 ప్లస్ 10 ఎంత? 20. ఆన్సర్ ఎంత? ఇక్కడ 20. ఇందాక చెప్పిన విధంగా దీని యొక్క స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అనేది, దీని యొక్క స్క్వేర్ డిఫరెన్స్ అనేది మనకు ఒకటి ఉంటే దీన్ని 2తో ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మైనస్ అడిగాడు అనుకోండి, ఎక్స్ మైనస్ 1/x అనుకోండి, ఎక్స్ ఎంత? 10 ప్లస్ √311 మైనస్ ఆఫ్ 10 మైనస్ 3√11 గెట్ ఎంత? 10 ప్లస్ 3√11 మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √11. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో దేర్ఫోర్ 2 ఇంటూ 3√11. సో దేర్ఫోర్ 6√11 అనమాట ఆన్సర్. సో దేర్ఫోర్ దీన్ని మనం 2తో ప్రొడక్ట్ చేసుకుంటే ఆన్సర్ సరిపోద్దాం. ఇటువంటిది ఇంకొకటి చూద్దాం మనం.